అందరికీ నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురుగారు, ప్రతి ఒక్కరూ కష్టపడేది ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా డబ్బు కోసమే. అయితే ఆ డబ్బు బాగా సంపాదించాలన్నా, ఉన్న డబ్బు సమృద్ధిగా రెట్టింపుగా అవ్వాలన్నా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఇది ఇప్పటి సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు సంబంధించి మొహం పచ్చడయ్యేలా సమాధానం చెప్పాలి. ఒకప్పుడు 5,000 రూపాయలు వస్తే నెలకి 4 అంకెల జీతం అని సంబరపడేవారు. ఇవాళ ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఎంత వస్తుందమ్మా? లక్షల్లో వస్తుంది. మరి ఎందుకు మిగలటం లేదు వాళ్ళకి? ఖర్చులు. వాళ్ళు ఖర్చులు కాదు, మరి స్టాక్ ఎక్స్చేంజ్ దాంట్లో పెడతారు, దీంట్లో పెడతారు కాదు. వారం తిరిగేసరికి వాళ్ళు కొత్త గురువులు ఉంటుంటారు, పాఠం నేర్పే యోగా క్లాసులు. అక్కడికి వెళ్ళి వారానికి 40,000 ఖర్చు పెడతారు. అదే పొద్దున్న ఇంట్లో కూర్చుని దేవుడికి దండం పెట్టని 5 నిమిషాలు చెయ్యడు. వాడు వేసుకునే ప్యాంటు షర్టు చిరుగు ముక్కలు. ఆ చిరిగిన ప్యాంటుకేమో 5,000 ఖర్చు పెడతాడు. 500 ఖర్చు పెడితే మంచి ప్యాంటే వస్తుంది కదా. ఆడవాళ్ళు కూడా అంతే. మార్కెట్కి వెళ్ళడం, నిత్యము వాడుకునే చీరలు ఖరీదు ఎంత ఉందమ్మా? 2,000 కంటే ఉండదు. కానీ వీళ్ళు 10,000 20,000 కొనేసి బీరువాలో దాచుకుంటారు. అంటే డబ్బుని ఎంత వృధాగా ఖర్చు పెట్టుకున్నారు చూడండి. మరి ఎందుకు నిలవ ఉండాలండి? మీ పిల్లాడికి పాకెట్ మనీ ఇవ్వండి. ఫోన్ ఎందుకు కొనిస్తారండి 60,000 పెట్టి? తప్పిక్కడుంది. చెట్టు పడిపోయిందంటే గొడ్డలిని తిట్టకండి. గొడ్డలి హ్యాండిల్ అదే చెట్టు తాలూకు కమ్మ. మనం తప్పు, మనకెందుకు దెబ్బతింటున్నామంటే మనమే కారణం. అంచేత ముందుగా దీన్నే హ్యామ్లెట్ అనే షేక్స్పియర్ నాటకంలో చాలా అందంగా చెప్పాడు ఒక తండ్రి కొడుక్కి. డు నాట్ డల్ దై పామ్ బై హస్బెండరీ అన్నాడు. చేతిలో డబ్బులుంది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చేది ఖర్చు పెట్టుకురా బాబు. నీ జేబు బరువెంతో చూసి దానికి తగ్గట్టుగా. ఈనాటి షేక్స్పియరు ఆయనడే చెప్పాడు కదా, ఎవడైనా వింటున్నామా? సరే, ఇది ముందు అలవాటు చేసుకోండి. ఖర్చులు దాన్ని నెమ్మదించండి. ఆదాయేచ వ్యయేచ. రాముడి గొప్పతనం చెప్పారు. ఆదాయంలో గొప్పగా ఉంటాడట, వ్యయం చేసేవాడు గొప్పగా చేస్తాడన్నారు అక్కడ. అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు మంత్రం అడిగారు కానీ చెప్తాను. అరచేతి సైజు రాగి పళ్ళని తీసుకోండి, దాంట్లో నూనె వెయ్యండి. 11 ఎర్ర ఒత్తులు, అంటే తెల్ల ఒత్తులకే కుంకంతో మిదిపితే ఎర్ర ఒత్తులు అవుతాయి. 11 డైరెక్షన్స్లో 11 దిశల్లో వేసి వెలిగించండి. గూట్లో పెట్టకండి, యువతలకి పెట్టండి. ఆ ఒత్తులన్నీ కాలిపోతాయి చివరికి. అది దానికి దండం పెడుతూ కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ హృతం నష్టంచ లభతే. కార్తవీర్యార్జునుడికి నమస్కారం. ఆయన్ని తలుచుకుంటే దొంగిలించబడ్డది, పోగొట్టుకున్నది, మనకి రావాల్సింది అన్నీ తిరిగి వస్తాయి. ఇది చాలా 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 అద్భుతమైన మంత్రము, కార్తవీర్యార్జున శ్లోకము. హైదరాబాద్కి దగ్గరలో ఒక పల్లెటూరులో కార్తవీర్యార్జునుడి గుడి అని కూడా ఉంది. చాలామందికి తెలియదు. అక్కడ అలాంటివి చేస్తారు వాళ్ళు, ఫలితం వస్తుంది. కానీ ముందుగా మీరు సంపాదన ఎంత సంపాదించారో చీమని చూసి నేర్చుకోండి అయ్యా. పుట్ట పెట్టుకుని చిన్న చిన్న కణాలన్నీ మోసుకుపోతుంది, తినేస్తే సరిపోతుంది. ఎందుకని వర్షాకాలంలో బయటికి వెళ్ళడం లేదు. అందుకని ఇదే మనకి చిన్నపిల్ల కథలు చూస్తున్నాం కదా, వాటికున్న బుద్ధి మనకి లేకపోతే ఎలాగండి? అలాగే పక్షులు ఏం చేస్తున్నాయి? పట్టుకొచ్చి పెడతాయి ఒక చోట. తుమ్మెద ఏం చేస్తుంది? అదే తేనెటీగ ఏం చేస్తుంది? అన్నీ పట్టుకొచ్చి దాన్ని దోచుకు తింటున్నాం మనం అంతా. వాటిని చూసి మనం నేర్చుకోవాలి, ఇది చేయటలే. ఇది ఇంకొకటి ఏమిటంటే శంకరాచార్య కృతం కనకధారాస్తవం రోజు కూడా 3 సార్లు చదవండి. అన్నిటికంటే ముందు సంపాదించుకోవడం సరే, ఖర్చు పెట్టడానికి ఆలోచించండి. అంటే లోభత్వంతో ఉండమని చెప్పటం లేదు, లోభత్వం కాదు. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో అక్కడ అంతలా ఖర్చు పెట్టండి. అది సంగతి. మీ దగ్గర చెక్కు బుక్కులు ఉన్నాయి కదా అని చెప్పి రోడ్డు పక్కని పల్లీ పట్టి కొనుక్కొని వాడు చెక్కు బుక్ ఇస్తారని చెక్కిస్తారండి వాడికి? ఆలోచించండి. మీ దగ్గర ఉంది నిజమే, మన శరీరం నిండా ఇన్ని చిల్లులు ఉన్నాయి కదా,
ఒక్క దాంట్లో నుంచి రక్తం బయటకు వస్తుందా? ఆలోచించండి. రంధ్రాలు ఉన్నాయి కదా, అది పద్ధతి. ఉంచనివ్వండి, వచ్చేప్పుడు రానివ్వండి, అది చెయ్యండి. ఇదంతా ఇంగ్లీష్ కవి షేక్స్పియర్, బేకన్, మిల్టన్ లాంటి వాళ్ళు చెప్పినవి తెలుగులో చెప్పాను నేను. ఇదే భారతంలో ఉంది, రామాయణంలో కూడా ఉంది. అది చెయ్యండి. ఇందాక సమాధానం చెప్తుండే మీ చూపులో మన కొత్త అర్థంతో వచ్చింది. ఏమండి ఎంతసేపు షేక్స్పియర్, మిల్టన్ తప్ప మన వాళ్ళు ఎవరు చెప్పలేదండి. శ్రీ సూక్తంలో ఏం చెప్పారమ్మా? జాతవేదో మమావ, ఓ జాతవేదుడా లక్ష్మిని నాకు కరుణింపజేయి. దేనికోసము? నా ఇంట్లో పశువులుండాలి, జంతువులుండాలి, సేవకులుండాలి, భోగభాగ్యాలుండాలి. త్రివర్తి సంయుతం అన్నాడు. అంటే 3 ఒత్తులు కాదమ్మా. త్రివర్తి అంటే 3 ఫ్లోర్స్ ఇల్లు, 3 అంతస్తుల బిల్డింగ్ కూడా నాకు కావాలి. ఎందుకుట? వర్షాకాలంలో వర్షం తప్పించుకోవడానికి, వేసంకాలంలో వేసవి నుంచి తప్పించుకోవడానికి, శీతాకాలంలో వెచ్చగా ఉండడానికి. ఇవన్నీ ఇవ్వాలమ్మా నాకు. అంతేకాదు నిన్ను ఎలా ఖర్చు పెట్టుకోవాలో అలాంటి బుద్ధిని కూడా నాకు ప్రసాదించు తల్లి. చేతి ఉంది కదా అని చెప్పి ఎలా పడితే ఎలా చేసుకోకూడదు కదా అంటాడు. అంటే ధనం నిలబడాలంటే దేవీ సూక్తాలు ఇవన్నీ ఉన్నాయి, లేవని కాదు. ఆఖరికి ధర్మరాజు దగ్గరికి ఒకటి యాచన కోసం వచ్చాట పట్టాభిషేకం అయిన తర్వాత. ఏమిట్రా అబ్బాయి? అయ్యా పెళ్లి చేసుకోబోతున్నానండి, పిల్ల దొరకటం లేదు. అవును, నీకు ఇల్లుందా అని అడిగాట. ఇల్లు ఇంకా లేదండి. వెంటనే భీముడిని పిలిచి, అతని ఇంటర్నల్ అఫేర్స్, వీడికి తగినటువంటి ఇల్లు తయారు చేసి కట్టించి ఆ ఇంటికి తగినటువంటి ధాన్యాగారం కట్టించు, ధనాగారం కట్టించు. ఈ ధాన్యాగారం ధనాగారాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టేలా చూడడం కోసం వీడికి అసిస్టెంట్ని పెట్టు, అమ్మాయిని వెతికి పెళ్లి చేయన్నాడు. ఇది భారతంలో ఉంది. అంటే చూడండి, మన ధనం నిలబడాలంటే ఏదో కాదు, మనం చేస్తున్న ప్రతి పని కూడా అలా ఉండేలాగా రామాయణంలోనూ ఉన్నాయి ఇలాంటి కథలు, భారతంలో ఉన్నాయి, భాగవతంలో ఉన్నాయి. మనం ఎంతసేపు సంపాదించడం తప్ప ఖర్చు పెట్టేస్తున్నామే. ఓ క్లాస్కి వెళ్తారు అని కూర్చోమన్నాడు, ఊపిరి బిగబెట్టాడు, వాడు పడిపోయాడు. ఏమిటంటే టీవీలో చూస్తున్నట్ట, ఊపిరి బిగబెట్టడంతో సరిపోయింది, కరెంటు పోయింది, వాడి ప్రాణం పోయింది. ఇలాంటి క్లాసులు వెళ్ళి వేలకు వేలు తగలేస్తున్నారు. వాళ్ళ పెద్దలు నేను తప్పు అంటలేదు. ఆ యోగాలకి ఏం పేరు పెడతారు? జర్మనీ పేరు, అమెరికా పేరు. యోగా అని లేదు అక్కడ, యోగా. అలాంటి వాటికి మీరు వేలకి వేలు ఖర్చు పెడతారే, దాచుకోలేరా? రేపు పిల్లలకి ఇవ్వలేరా? మీరు ఇచ్చుకోవచ్చునే. ఆలోచించండి అయ్యా మీరు. అందుకనే ఏం చెప్పాడు మనకి? సంబంధం అంటే 7 తరములు, 7 తరాల దాకా బాగుండేలా మనం అట్టే పెట్టాలి. అది విజ్ఞానం అలాంటిదే, డబ్బు అలాంటిదే. అది కొంచెం కటువుగా చెప్పాను, ఏమనుకోవద్దు.